హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా అలేఖ్య చిట్టి పికిల్స్ దీని మీద ఎంత వివాదం నెలకొందో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చివరిగా ఆ అమ్మాయి తన తప్పును తెలుసుకొని తన కస్టమర్‌ని దేవుడిలాగా భావించాలి అని తెలుసుకుంది. అలాగే ఆడవాళ్ళని గౌరవించాలి అని కూడా తెలుసుకొని చివరిగా క్షమాపణ కోరింది సోషల్ మీడియా వేదిక ద్వారా. కానీ ఇక్కడ నేను ఒక క్వెషన్ రైజ్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది రాజకీయ నాయకులు బహిర్గముఖంగా బూతులు మాట్లాడుతున్నారు. అది తప్పు కాదా? కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బూతులు మాట్లాడుతున్నారు. అది తప్పు కాదా? కొంతమంది మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అది తప్పు కాదా? ఇంతమంది ఎందుకు తప్పు చేస్తున్నారు? ఆమె తప్పు చేసినప్పుడు వీళ్ళు చేసేది కూడా తప్పే కదా! ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒకరి తప్పును వేలు ఎత్తి చూపడం కాదు, మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలిసి ఉండాలండి. ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని ఒక రీల్ చేసి సోషల్ మీడియా అప్‌లోడ్ చేసినప్పుడు కామెంట్ సెక్షన్‌కి వెళ్లి చూడండి. ఎంతమంది ఎన్ని విధాలుగా బూతులు మాట్లాడతారో, ఎంతమంది ఎన్ని విధాలుగా బూతులు అందులో కామెంట్ చేస్తారో చూడండి. అది తప్పు కాదా? అది కూడా పెద్ద తప్పే. దాన్ని కూడా మనం క్షమించకూడదు. దానికి కూడా మనం క్షమాపణ చెప్పాలి. అది మనమందరం చేసే తప్పు. అది అందరూ ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారు? కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పెద్ద పెద్ద వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని రకాల బూతులు మాట్లాడుతున్నారు. అది తప్పు. దాన్ని ఎవరు ఖండించరు. ఎందుకు మాట్లాడతలేరు దాని గురించి? అది కూడా తప్పే కదా! దాని గురించి కూడా మాట్లాడాలి. రాజకీయ నాయకులు కూడా బహిర్గముఖంగా మాట్లాడుతున్నారు. అది తప్పే. అది కూడా మాట్లాడాలి. దాని గురించి చర్చించాలి. అలాగే కొంతమంది వీళ్ళైతే కామెంట్ చెయ్యరు. ప్రత్యేకంగా కామెంట్స్ ఏమొచ్చినాయని చూడ్డానికి మాత్రమే వస్తారు. అది తప్పు కాదా? వాళ్ళ మైండ్ సైకాలజీ ఎలా ఉందో ఆలోచించండి. వాళ్ళకు ఆ కామెంట్స్ చూస్తుంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అది తప్పు కాదా? కొంతమంది కొన్ని కామెంట్స్‌ని హైలైట్ చేసి మరి మీమ్స్ క్రియేట్ చేస్తారు. అది తప్పు కాదా? ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్సే తీసుకోండి. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి చూడండి. ఎంత దరిద్రమైన కామెంట్లు ఉంటాయో. అది తప్పు కాదా? నేను ఒకటే కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో మనం మాట్లాడే విషయమే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అది వాళ్ళకు ఎప్పుడైనా ఒక మనిషి ఒక బూతు మాట్లాడుతున్నా అంటే వాడు ఆ బూతు ఎక్కడో విన్నదైనా ఉండాలి, చూసిందైనా ఉండాలి. కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరో తప్పు చేసినప్పుడు వేలెత్తి చూపడం కాదు. మనం ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకొని ఉండాలి. చూశారు కదా! చాలామంది కామెంట్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అలానే ఉంటాయి దాదాపు. అలాంటి విషయాలకే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతాం. కానీ నేను చెప్పేది ఏమిటంటే మనం తప్పు చేయకూడదు. అలాగే ఎదుటి వాళ్ళతోటి తప్పు చేయించకూడదు. సో, బూతులు మాట్లాడడం తగ్గించండి. అలాగే ఇతరులు ఎవరైనా మాట్లాడితే వారిని బూతులు మాట్లాడకు అని చెప్పండి. అవేర్‌నెస్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా వరకు చెడిపోతారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ చెడిపోయేది చిన్న పిల్లలు మాత్రమే. కాబట్టి ఇక నుంచైనా కొంచెం సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి. కంట్రోల్ చేసుకోండి. నా కోరిక ఒకటే, ప్రపంచంలో ఎవ్వరూ బూతులు మాట్లాడకూడదు. థ్యాంక్ యూ.